ఇలాంటి కార్యక్రమాలు రూపొందిస్తారు. భగవంతుడు కూడా కొంతమందినే దాన్ని ఎన్నుకుంటాడు, కారణం వాళ్ళ ద్వారానే ఈ పనులు చేయిస్తారు. వాళ్ళ ఆదర్శం నేను వాళ్ళ మ్యాగజైన్లోనూ వాటిలో చూశాను. కానీ ప్రత్యక్షంగా ఈ ప్రదేశానికి వచ్చాక, విజయవాడకు వచ్చి విజయవాడ నుంచి ఈ మారుమూల గ్రామానికి వచ్చాక ఇక్కడ జరుగుతున్నటువంటి గొప్ప యజ్ఞం చూసి చాలా సంతోషించాను. నేను విద్య పట్ల, వైద్యం పట్ల ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అప్రాధాన్యమైనటువంటి నిర్ణయాలు నాకు చాలా కష్టం వేస్తుంది. అలాంటి వాటికి సమాధానంగా ఏదో ఇట్లాంటివన్నీ ఇంత పెద్ద వ్యవస్థలు ఎవరైనా ఒక పెద్ద సిటీలో పెట్టుకుంటారు. అలా కాకుండా గ్రామీణ భారతానికి వచ్చి ఈ ప్రాంతంలో ఇలాంటి విద్యాలయం, ఇలాంటి అపూర్వమైనటువంటి వ్యవస్థని ఏర్పాటు చేసినటువంటి సత్యప్రసాద్ గారికి ఎంత విజన్ ఉందో నాకు అర్థమైంది. ఇలాంటి రోజులు, ఇలాంటి మనుషులు మళ్ళీ ఉంటారా, జరుగుతాయా? ఇలాంటి వాడు 10 మంది ఉంటే ఈ భారతదేశానికి పూర్వ వైభవం, సంస్కృతి, సంప్రదాయాలు అన్నీ వస్తాయి. ఒకప్పుడు నలంద, తక్షశిల అక్కడ యూనివర్సిటీ ఉండేవి. ఇతర దేశాల నుంచి ఇక్కడికి వచ్చి విద్యను అభ్యసించేవాడు. ఇవాళ రివర్స్ అయ్యి మనమంతా అమెరికాకు, కెనడాకు వెళ్ళి చదువుకునే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితిని మనం తిరగరాయాల్సినటువంటి సందర్భాలు ఇలాంటి వాళ్ళ ఇనిషియేటివ్ వల్ల జరుగుతాయి. సత్యప్రసాద్ గారు తన దార్శనికతతో గ్రామీణ ప్రాంతానికి వచ్చి గ్రామీణ ప్రజల మధ్య ఒక యూనివర్సిటీని స్థాపించాలని సంకల్పం చేయడం నిజంగా దైవ ప్రేరితమే. ఈ విద్యాలయంలో అనాథ పిల్లలకు, తల్లిదండ్రులు లేనటువంటి వారు, ఆసరా లేనటువంటి వారు విద్యని, ఆరోగ్యాన్ని కల్పించడం ధ్యేయంగా పెట్టుకుని ఇలాంటి గొప్ప వ్యవస్థను ఏర్పాటు చేయడం వారి దార్శనికతకు, వారి ధార్మికతకు, వారికి ఉన్నటువంటి మానవీయ కోణానికి పెద్ద ఉదాహరణ. ఇవాళ ఉన్నటువంటి విద్యాలయాలంతా ర్యాంకులు, మార్కులు, గ్రేడ్లు ఇవి తప్పితే విలువలు ఉన్నటువంటి పిల్లల్ని సమాజానికి అందివ్వడం లేదు. వారు ఇక్కడ చేస్తున్నటువంటి ఈ కృషిలో పిల్లలకి కేవలం పాఠం అప్పచెప్పి రాసేటటువంటి విద్య కాదు, విద్యతో పాటు సంస్కారం నేర్పిస్తున్నారు, ఆలోచన శక్తిని ఇస్తున్నారు. విద్య అయితే కేవలం చదివి రాయడం కాదు, ఆలోచింపజేసే శక్తిని కలిగించారు. అలాంటి సృజనాత్మకత పిల్లల్లో వాడు గుర్తించి దాన్ని ప్రోత్సహించి కొత్త విద్యా విధానానికి దారితీసినటువంటి వ్యవస్థని మనం దేవాలయంగా భావించాలి. ఇలాంటి దేవాలయాలు చాలా కావాలి. ఇప్పుడే మళ్ళీ భారతదేశాన్ని పూర్వవైపు వస్తుంది. మరో నలంద, తక్షశిల లాంటి విశ్వవిద్యాలయాలు వస్తాయి. మన విశ్వగురువుగా మళ్ళీ ఎదగాలంటే ఇలాంటి వ్యవస్థలు చాలా కావాలి. ఇలాంటి మహానుభావుల వల్ల ఈ ప్రాంతం అంతా డెవలప్ అయితే ఇక్కడ విద్యార్థులు, ఇక్కడ చదువుకున్న పిల్లలు ఈ ప్రాంతానికి ఏమైనా చేయగలిగితే 70% ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతం అర్బనైజేషన్ కన్నా మించిపోయి వాళ్ళకన్నా ఎక్కువ అభివృద్ధి సాధించి గొప్ప నవీన సమాజం ప్రగాఢ విశ్వాసం. ఎందరో మహానుభావులు వారి సంకల్పానికి చేదోడు వాదుడుగా నిలిచారు. దీన్ని ఇంతకు ఇంతై 10 ఇట్లుగా దానికి దోహదం చేస్తున్నారు.